రైట్ ఇక పల్నాడు జిల్లాలో పోలీసుల పేరుతో మోసాలకి తరలిపారు సైబర్ నేరగాళ్లు. ఈ కొత్త తరహా మోసాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసు అధికారులు అంటూ సైబర్ నేరగాళ్లు వ్యాపారస్తుల నుంచి ఆన్లైన్ ద్వారా సొమ్ముని దొంగలించారు. ఏఎస్ఐ కానిస్టేబుల్ పేర్లతో లక్షలు వసూలు చేశారు. దాచేపల్లిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద బీసీ పాయింట్ నిర్వహిస్తున్నాడు శ్రీనివాసరావు. అనకాపల్లి ఏఎస్ఐ అంటూ కాల్ చేశారు కేటుగాళ్లు. శ్రీనివాసరావుకు నెల కిందట ఒక వ్యక్తిని ఫోన్ చేసి తాను అనకాపల్లి ఏఎస్ఐ అంటూ నమ్మబలికాడు. మీ ఫ్రెండ్ శ్రీనుకు 50,000 ఇచ్చి పంపిస్తున్నానంటూ అర్జెంటుగా తనకు ఫోన్ పే ద్వారా 50,000 పంపించాలన్నాడు. తన ఖాతాలో 30,000, అతని భార్య ఖాతాలో 20,000 కలిపి జమ చేశాడు బాధితుడు. ఇదే విషయం స్నేహితుడిని అడగగా తనకు ఇలాగే ఫోన్ వచ్చిందని, డబ్బులు లేవని చెప్పానన్నాడు. దీంతో స్కామ్ జరిగిందని తెలుసుకున్న శ్రీనివాసరావు లబోదిబోమంటున్నాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రధానంగా పల్నాడు జిల్లాకి సంబంధించి దాచేపల్లి, మాచర్ల, కారంపూడి ఈ ఏరియాల్లో సైబర్ నేరగాళ్లు వలలకి బలవుతున్నటువంటి వారి యొక్క బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే విధంగా చెప్పొచ్చు. దాచేపల్లిలో సెల్ పాయింట్ నిర్వహిస్తున్నటువంటి శెట్టి శ్రీనివాస్ కి 4 రోజుల క్రితం ఒక ఫోన్ రావడం జరిగింది. అనకాపల్లి ఎస్ఐనని మీ స్నేహితుడు శ్రీనుకు 50,000 ఇచ్చి పంపిస్తున్నానంటూ కూడా చెప్పడం, తనకు ఫోన్ పే చేయాలనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దాంతో అతను తన దగ్గర ఉన్నటువంటి ఖాతాలో 30,000, అదే విధంగా తన భార్య ఖాతాలో 20,000, మొత్తం కలిపి 50,000 రూపాయలు ఫోన్ పే చేశారు. తర్వాత వివరాలను కూడా తెలుసుకోగా తాను మోసపోయాననే విధంగా గ్రహించడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే తరహాలో మాచర్లలో కూడా సేమ్ సైబర్ నేరగాళ్లు తాము పోలీసులమని చెప్పి బెదిరించి కూడా డబ్బులు వసూలు చేసిన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విధంగా కొంతమందికి కూడా కాల్స్ వచ్చాయనే విధంగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇంకా బయటకు రాలేదు. కాల్స్ కు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మీ స్నేహితులకి డబ్బులు పంపిస్తున్నామని చెప్పడం కానీ, లేకపోతే మీ పైన కేసులు నమోదైనాయి, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మీకు సహకరించాలంటే కంపల్సరిగా మీరు మాకు ఎంతో కొంత ఇవ్వాలంటూ కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీకు తెలియని వ్యక్తుల నుంచి కనుక కాల్ వచ్చి డబ్బులు కనుక పంపించమంటే మాత్రం డబ్బులు ట్రాన్స్ఫర్ ఎవరికి చేయొద్దు, పూర్తి స్థాయిలో నిర్ధారించుకోండి. ఒకవేళ మీ స్నేహితుల పేర్లు కనుక చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కి మళ్ళీ కాల్ చేసి ఒకసారి కనుక్కున్న తర్వాతే ఫోన్ పే చేయాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించి పల్నాడు జిల్లాలో 1-2 ప్రాంతాల్లో జరగడంతో దీనిపైన పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లా పోలీసులు కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాయి శంకర్.